నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నదన్న మార్పు? మంచిగా ఉన్నదా కాంగ్రెస్లో? కాంగ్రెస్ మార్పు అనేది చెప్పారు కానీ ఎలాంటి మార్పు లేదు. ఉన్న వ్యవసాయదారులను ముఖ్యంగా నష్టం చేసిందంటే రైతును నష్టం చేసిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. అరే ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, రైతు రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు. మళ్ళీ రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు ప్రజాభవన్లో కంచెలు బద్దలు కొట్టిరని మీరు స్పష్టంగా చెప్తారు. బద్దలు కొట్టిర్రు, దానిలో అది మన దొరల గడి అన్నారు. ఇప్పుడు ఉన్నది మన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎన్ని గడిలు ఉన్నాయి ఏంటిది అనేది అయితే చెప్పాలి కదా. ఎన్ని రోజులకు 16 నెలలకైనా చెప్పాలి కదా ఎన్ని గడిలు ఉన్నాయి. బాత్రూమ్లల్లో ప్రూఫ్ బాత్రూమ్లు అని చెప్పారు, ఇవి చెప్పారు. అట్లాంటి ఇప్పుడు ఒక మన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, దానిలో ఏమున్నాయి అనేది అయితే బహిర్గతం చేయాలి కదా. అట్లాంటి అబద్ధాలు చెప్పే ఈ ప్రభుత్వము వచ్చింది. ఇంకొకటి ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ సంతోషంగా ఉంది? పోలీసుతోనే అరాచ్మెంట్సే ఉన్నాయి సోషల్ మీడియాలో పెడితే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులను మాత్రం ఎక్కువ శాతం నష్టపోయింది. వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మిరు. ఏం అబద్ధాలు అంటే రైతు భరోసా, రైతు బంధుకు బదులు రైతు భరోసా 12,000 ఇస్తామన్నారు. ఇప్పటికీ 3 దఫాలు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు అనేది రాలే. రైతు బంధు రాలేదు. రైతు భరోసా కింద కూడా కన్వర్ట్ అయిన వాళ్ళకు ఎవరికి రాలే. ఎంపీ ఎలక్షన్ల ముందు ఎంపీ ఎలక్షన్ రాకపోతే ఆ రైతు బంధువు కూడా ఒకటోసారి కూడా ఇవ్వకపోవు. అప్పుడు ఎలక్షన్ కోడ్ వలన ఇయ్యనటువంటి రైతు బంధువును మాత్రం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కేసీఆర్ వేసేటువంటి దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆబ్జెక్షన్ చేసిండు. అవే డబ్బులను రైతు బంధువుగా వేసిండు. ఏది ఎంపీ ఎలక్షన్ల ముందు. దాని తర్వాత ఇయ్యలే. మిగతా రుణమాఫీ అన్నారు. రుణమాఫీకి ఎన్ని కోట్లు? 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. వాళ్ళు ప్రకటించింది 41,000 కోట్లు అన్నారు. మళ్ళీ పంచింది ఎంత? 20,000 కోట్ల వరకే రుణమాఫీ చేశారు. పూర్తి స్థాయిలో కాలే. ప్రతి విలేజ్లో కూడా రుణమాఫీ కాలే. మా మండలినే 50% కూడా కాలే. ఉదాహరణ నా విలేజ్ లక్ష్మీపూర్లోనే 150 మందికి కూడా పూర్తి స్థాయిలో కాలే. 600 అకౌంట్లు ఉన్నాయి. 600 అకౌంట్లు ఉంటే 150 140 నుంచి 150 మధ్యన అయినాయి. దీని అంతటికీ కూడా పూర్తి స్థాయిలో కారణం ఏదైనా ఉందనంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్లనే మేము ఈరోజు నెలకు కోట్ల వడ్డీలు కడుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఈ అప్పు గురించి కూడా మేము మాట్లాడినాం. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీధర్ బాబు, వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, శాసనసభలో ఉన్నాడు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి కూడా సిఎల్పి లీడర్గా శాసనసభలో ఉన్నాడు. మీకు ప్రతి అసెంబ్లీలో సెషన్లో ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు. ఇప్పుడు వాళ్ళు అప్పు అని చెప్తే ప్రతిపక్షాలు చెప్పే వాటిని ప్రెస్ కానీ ఎవరు కానీ రాయటం లేదు. కేసీఆర్ చేసినటువంటి అప్పుల వలన 4,000 కోట్ల 4 లక్షల కోట్ల అప్పు చేసిర్రు అంటే వాళ్ళు 7 లక్షల కోట్లు అని చెప్తారు. ఆ 4 లక్షల కోట్ల అప్పులల్లో కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిర్రు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిర్రు. ఎన్నో రకమైనటువంటి స్ట్రక్చర్స్ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో మీకు ప్రతిదీ కళ్ళకు కనబడుతుంది అప్పు చేసింది. ఎందుకు అంటే ఉదాహరణ చెప్తున్నా, 33 జిల్లాలలోనే మీరు సింపుల్గా ఏర్పడేటి ఎస్పీ ఆఫీసులు కట్టారు, కలెక్టర్ ఆఫీసు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు, ఆర్డీఓ ఆఫీస్ స్థాయిలో కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టి సామూహికంగా అన్ని ఆఫీసులు ఒకటే చోటు ఉండాలని చేసినటువంటి ఉన్నాయి. రోడ్లు డెవలప్ చేశారు. కాళేశ్వరంలో కూడా ఇప్పుడు ఒక చిన్న కుంగుపాటు అయితే ఫెయిల్ అయిందని చెప్తారు. దానికి అనుసంధానం ఉన్నటువంటి మిడ్మ్యానర్ కానీ, అంతగిరి ప్రాజెక్టు కానీ, ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు కానీ, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ కానీ, ఇవన్నిటికి దాని అనుసంధానం ఉంది. అది వాళ్ళు అప్పుడు ఏంది ప్రాణహిత చేవెళ్ళ అంటారు, అక్కడి నుంచి ఎత్తిపోతులని. దానిలో ఉన్నప్పుడు ఇది టీఎంసీలు తక్కువ ఉండే, పెంచండి. అంతగిరి ప్రాజెక్టు అప్పుడు ఉంది 1 టీఎంసీ అని, ఇప్పుడు 3 టీఎంసీలు చేశారు. రంగనాయక సాగర్ 1/2 టీఎంసీ ఉండే.
3 టీఎంసీలు చేసారు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ చేసారు. ఇప్పుడు అప్పుడు మల్లన్న సాగర్ 2-3 టీఎంసీలు ఉండే 50 టీఎంసీలు చేసారు. దాంతోనే కదా ఇప్పుడు మనము హైదరాబాద్కి ఇప్పుడు నీటి తీసుకుపోతా అని చెప్పే పరిస్థితి ఏర్పడ్డది. అప్పులు అనేది కేసీఆర్ చేసిన అప్పులు కాదు, ఆయన మేధావి, ఆయన ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఏ విధంగా డబ్బులు వస్తాయనే ప్లాన్తోనే చేసి అందరికీ మేలు చేసిండు. ముఖ్యంగా రైతుకు ఎక్కువ మేలు చేసిండు. రైతుకు నీరు ఇచ్చిండు, రైతు బంధువు ఇచ్చిండు, చనిపోతే రైతు బీమా వచ్చే సౌకర్యం కూడా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇటువంటి వ్యక్తిని మా రైతులు కూడా కోల్పోయి ఇప్పుడు అనుభవిస్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన ఈ కాళేశ్వరంకి సంబంధించి అసలు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తే కాళేశ్వరం ఉండదు, మేడిగడ్డ కొట్టుకపోతుంది, ఆ పిల్లర్లు గుంగిపోయినాయి అని చెప్పే కదా ఇప్పుడు నీళ్లు బంద్ చేసింది. అదంతా తప్పు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వాళ్ళే వేసారు కదా. విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ఏం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లోపం వల్ల అక్కడ ఒకటి డ్యామ్ ఇది దానికి ముందు ప్లాన్ చేసడానికి వేసినటువంటి అది తీయకపోవడం వలన అక్కడ నీరు నిల్వ ఉండి ఆ కుంగుబాటు చర్య అయింది. కుంగుబాటు చర్యను అది తీసేసి చేయాలని చెప్పారు విజిలెన్స్ వాళ్ళు. అంటే ఇప్పుడు నడుస్తుందా, నీళ్ళు వదిలిపెడుతుంటుందా? నీళ్ళు వదిలిపెడితే కదా అది రిపేర్ చేయించి పెట్టుకోవాలి, నీళ్ళు అక్కడ ఆపుకోవాలి, ఆపుకున్నట్టయితే నడుస్తుంది కదా. ఇప్పుడు అక్కడి నుండే కదా వచ్చిన నీళ్ళు. మరి ఎందుకు చేస్తలేదు అంటే ప్రభుత్వం ప్రభుత్వం కేసీఆర్ చెడ్డ పేరు దేవన్న ఉద్దేశంతో ఇచ్చేస్తలేదు. ఇప్పుడు అంతగిరి ప్రాజెక్ట్ నుంచి మాకు D7 కాలువ ద్వారా వస్తుంది. ఇదే చూడండి మండలంలో ఎంతమంది రైతులు ఇప్పుడు రెండు పంటలు తీసేది 3వ పంట కూడా తీస్తారు కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. అది ఎవరి కృషి వలన అయింది? మా లోకల్గా రసమే బాలకిషన్, మా మండల వాస్తవ్యులైనటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ అన్న సహాయ సహకారాలతో కాలువ పూర్తి అయితే ఇప్పుడు మేము 2 కాదు 3వ పంట కూడా ఇస్తారు. పొద్దుతిరుగుడు లైవ్లో చూస్తే అటువంటి పంటలు పండించేటువంటి మండలంగా తీర్చిదిద్దారు మా తన్నీర్ రాజేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉండగా. ఇంత గొప్ప ప్రాజెక్టును పెట్టుకొని దాన్ని నీళ్లు నింపక ఇప్పుడు రైతులను అన్యాయం చేస్తారు. రైతు బంధువు కూడా ఇప్పుడు 3 సార్లు వేయలే. నువ్వు రైతు బంధు పథకంతోనే నువ్వు రుణమాఫీ ఇంత 20 కోట్లు. మీకు ఇప్పుడు March 31కే లాస్ట్ డేట్ అని పెట్టారు కదన్న. మార్చ్ 31 అప్పటికే క్లియర్ చేసిర్రు అని చెప్పారు కదా. క్లియర్ చేస్తే ఎక్కడిది 3 ఎకరాల లోపల కూడా వాళ్ళే కదా. 3 ఎకరాల లోపల ఇట్లనే ఇంకా విలేజ్లకు పోయి రైతులను అడగని చెప్తారు ఎందరికి పడ్డాయి అనేది. 3 ఎకరాల లోపలకే పూర్తి స్థాయిలో వాళ్ళలేదు రైతు బంధు. 31 క్లోజ్ అయిందని అసెంబ్లీలో చెప్పారు. ఇక రాదనేది మనసులో రైతుకు నిత్యమైపోయాడు. ఇక వెయ్యడు రేవంత్ రెడ్డి అనే ఆశలు వదులుకున్నారు. ఇప్పుడు దాని కొరకు చూస్తలేరు. ఇప్పుడు రుణమాఫీ కూడా పరిస్థితి అదే అయింది కదా. రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ ఎక్కడ 50% కాలేదంట. ఏదో అక్కడక్కడ కొంచెం రాలిపోయారు కానీ రాలిపోయారు అని చెప్పుడు కాదు. మీరు ఇదే టీవీ ఛానల్ ప్రతి ఇంటికి పోయి అడగండి ఏమైంది అన్నది. 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి అసలే కాలేదు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకే మేము కాలేదంటున్నాం. 50% కూడా కాలేదంటాను. అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు మేము చేయమని కూడా చెప్పారంట కదా. చెయ్యమని ఎక్కడ చెప్పారు? మేనిఫెస్టోలో చెప్పింది కదా డైరెక్ట్. మన ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ మన వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు కదా మేము చేస్తామని ఆయన చెప్పిండు, చెయ్యమని ఒక మంత్రి చెప్పిండు. లాస్ట్కి మొన్న అసెంబ్లీలో ఆయన కూడా చెప్పిండు చేయలేని పరిస్థితి ఉంది. అదే అంటే ముందర చెప్పలేదా ఈ విషయం మీకు? మొదలు ఎక్కడ చెప్పిండు? మంత్రి అయినాక కూడా చెప్పిండు కదా చేస్తాం కట్టూరు అని అంటేనే కట్టారు కదా. 2 లక్షల పైబడి ఉన్నటువంటి డబ్బులు కడితే చేస్తామంటే కొంతమంది రైతులు కట్టారు కదా అట్లా కూడా. మరి ఏం చెప్తావు ఫైనల్గా? ఇప్పుడు ఇదంతా చెప్పి వచ్చిర్రు, మోసం చేసిర్రు, గెలిచిర్రు అంటున్నావు, ఒక పక్క ఏం చేయలేదు అంటున్నావు, వాళ్ళేమో మేము అన్నీ చేస్తున్నాం, మా పాలనలే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఏం చెప్తారు? ఒక ప్రజాప్రతినిధిగా అడ్మినిస్ట్రేషన్ లోపం, అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళు పరిపాలన విఫలమయ్యారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది విఫలమైంది. ఎప్పుడు ఏ విధంగా రైతును ఆదుకునే దానిలో రైతు విషయంలో మాత్రం 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పదలుచుకుంది.